ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ బృందం ఇవాళ పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శిస్తుంది. ఉదయం 8:30 తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరే ఈ బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంటుంది. అక్కడ భోజనం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన ఒక బ్లాక్ లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజు 5,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్న తీరును పరిశీలిస్తుంది. మేడిగడ్డ సందర్శన అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజీని కూడా ఈ బృందం సందర్శిస్తుంది. అన్నారం బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు స్థితిగతులను మీడియాకు వివరిస్తారు. బీఆర్ఎస్ బృందంతో కొందరు సాగునీటి రంగ నిపుణులు కూడా మేడిగడ్డను సందర్శిస్తారు. త్వరలో మరికొందరు నిపుణులు కూడా వి ప్రకాష్ నేతృత్వంలో సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. ఫిబ్రవరి 13న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టుల లోపాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పర్యటన ద్వారా వాస్తవాలను వెల్లడిస్తామని బీఆర్ఎస్ చెబుతోంది. దెబ్బతిన్న బ్యారేజీకి మరమ్మతులు చేస్తూనే మరోవైపు కాఫర్ డ్యాం నిర్మించి నీటిని ఎత్తిపోయొచ్చని బీఆర్ఎస్ చెబుతోంది. మేడిగడ్డ మరమ్మతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు నేరుగా సోషల్ మీడియా ద్వారా వివరిస్తామని చెబుతోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ బృందం ఇవాళ పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రామారావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శిస్తుంది. ఉదయం 8:30 తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరే ఈ బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంటుంది. అక్కడ భోజనం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఒక బ్లాక్ లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజు 5,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్న తీరును పరిశీలిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించడానికి కూడా వాళ్ళంతా వెళ్తున్నారు. ఇటు బీఆర్ఎస్ భవన్ నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని, ఆ మంత్రి బృందం కూడా ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కూడా సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి పిల్లల కుంగుబాటు విషయంపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి కౌంటర్ గా అక్కడ జరిగినటువంటి ప్రాజెక్టు నిర్మాణం, అదేవిధంగా నీరు అందించిన విధానంపై కూడా కౌంటర్ గా ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా దాదాపు 20 మంది ప్రతినిధుల బృందంతో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తున్నారు. అయితే ఉదయం 8:30 తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరే ఈ బృందం నేరుగా ఫస్ట్ భూపాలపల్లి చేరుకుంటుంది. అక్కడ భోజన విరామానంతరం మేడిగడ్డ బ్యారేజ్ కూడా సందర్శించి ఒక బ్లాక్ ను మనం చూసాం. ఇటు బ్లాక్ నెంబర్ 7 లో పిల్లర్ నెంబర్ 20, 21, 22 లో కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి కూడా సందర్శించి ఆ రిపేర్లకు సంబంధించి ఎలా చేయాలపై కూడా వీళ్ళంతా మినిస్టర్ల బృందం, ఇటు మాజీ ఎమ్మెల్యే గాని, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అయితే ఈ యొక్క బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి మరమ్మతులు చేస్తే సరిపోతుందని కూడా
వీళ్ళు ప్రధానంగా అంటారు. అయితే పిల్లల కుంగుబాటు విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ధనదాహానికే మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కూడా పిల్లల కుంగుబాటు జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్, గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఏటీఎం లా మారిందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా అవినీతిమయమైంది. దాదాపు 1000 కోట్ల అవినీతి జరిగిందని కూడా వాళ్ళు ప్రధానంగా అనిపిస్తున్నారు. మరోవైపు దీనిపై ఒకవైపు సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మేడిగడ్డ సందర్శన అనంతరం ఇక్కడ జరిగే పరిస్థితులు ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజీ పిల్లల కుంగుబాటే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా 3 బ్యారెల్ నిర్మించారు. అందులో ఒకటి అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ. కాబట్టి 3 బ్యారెల వల్ల దాదాపు ఇటు పెద్ద ఎత్తున కూడా రైతులందరూ కూడా నీరు అందిస్తున్నాము, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా కూడా అందిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అభూత కల్పన అనేది కూడా వీళ్ళు చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క మేడిగడ్డ ఇష్యూ మాత్రం రైజ్ అవుతుంది. ఇటు ప్రాజెక్టులపై కూడా వారైతే కంటిన్యూ అవుతుంది. మనం చూసాం ఇటు అసెంబ్లీ సాక్షిగా కూడా చాలా వరకు ఇటు అధికార కాంగ్రెస్ కు ఇటు బీఆర్ఎస్ మధ్య కూడా మాటల యుద్ధం వాడివీడియో కొనసాగింది. ఇటు మెయిన్ గా ఇటు మేడిగడ్డ ఇష్యూని రైజ్ చేస్తూ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా అటాక్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటులో మాత్రం అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ పాపం కూడా వాళ్ళు ప్రధానంగా అనిపిస్తున్నారు. కాబట్టి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే దీని మరమ్మతులకు సంబంధించి కూడా వీళ్ళంతా కూడా ఈ రోజు ప్రాజెక్టు సందర్శించి ఆ యొక్క నిపుణుల కమిటీ ఇరిగేషన్ సంబంధించిన నిపుణుల కమిటీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రయాణించి కూడా అక్కడ ఏర్పడిస్తారు. అయితే ఇదంతా కూడా కప్పుపూసిన చర్యలో భాగంగా ఇదంతా చేస్తారని కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తారు. ఇటు యొక్క మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన ముగిసిన తర్వాత అడ్డార బ్యారేజ్ వద్ద కూడా కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై కూడా పవర్ పాయింట్ ప్రయాణించి ఇస్తారు. అయితే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు స్థితిగతులు కూడా వీళ్ళకు వివరిస్తారు. అయితే బీఆర్ఎస్ బృందంతో పాటు కొందరు సాగునీటి రంగ నిపుణులు కూడా ఈ మేడిగడ్డను కూడా సందర్శిస్తారు. అయితే త్వరలో మరికొంత నిపుణులు కూడా వి ప్రకాష్ నేతృత్వంలో సందర్శించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తారు. అంటే మేడిగడ్డ ఇష్యూను రైజ్ చేస్తారు కాబట్టి దీని మరమ్మతులకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలి, ఎందుకంటే రాబోయే వేసవి కాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కాబట్టి అప్పటిలోపు ప్రాజెక్ట్ ను సిద్ధం చేయాలి. కింద చాలా వరకు కూడా 1,00,000 ఎకరాల పైగా నీటి అందించాలని కూడా డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క మేడిగడ్డ ఇష్యూను రేజ్ చేస్తూ వీళ్ళు సాగుకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ ను మళ్ళీ పునరుద్ధరించాలి, దానికి సంబంధించిన రిపేర్లు కూడా చేపట్టాలని కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మనం చూసాం మొన్న అసెంబ్లీ సెషన్స్ లో జరిగినప్పుడు కూడా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచే ప్రత్యేకంగా బస్సెస్ పెట్టి ఫిబ్రవరి 10న బస్సెస్ కూడా పెట్టి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించారు. అందులో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేఎంఐఎం సంబంధించిన నేతలు కూడా కొంతమంది పాల్గొన్నారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు రాలేదు. అయితే దీంతో వీళ్ళు ప్రత్యేకంగా ఈ రోజు ఒక మేడిగడ్డ సందర్శన కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మేడిగడ్డలో అసలు నిజాలు ఏంటి, ఒక్క బ్లాక్ లో పిల్లల కుంగుబాటునే వీళ్ళు పెద్ద భూతత్వం పెట్టి చూస్తున్నారు, దీనికి సంబంధించి విమర్శ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మరమ్మతులు చేస్తే సరిపోతుంది. ప్రాజెక్ట్ లో కూడా చాలా వరకు కూడా అక్కడక్కడ కొంచెం డ్యామ్ సంబంధించి కూడా ఉన్నప్పటికీ కూడా దాన్ని మరమ్మతులు చేస్తే సరిపోతుంది. దీన్ని మాత్రం ఒక మేడిగడ్డ ఇష్యూను మాత్రమే పెద్ద భూతత్వంలో పెట్టి చూపించి బీఆర్ఎస్ పై విమర్శ చేయడం కరెక్ట్ కాదని కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. కాబట్టి ఈ విషయంపై కూడా మేడిగడ్డ పర్యటన ద్వారా వాస్తవాలను వెల్లడిద్దామని కూడా బీఆర్ఎస్ చెప్తుంది. కాబట్టి ఆ దెబ్బతిన్న బ్యారేజీకి మరమ్మతులు చేస్తూనే మరోవైపు కాపర్ డ్యాం నిర్మించి నీటిని ఎత్తిపోయొచ్చని కూడా బీఆర్ఎస్ చెప్తుంది. కాబట్టి మేడిగడ్డ మరమ్మతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని కూడా వీళ్ళు ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా సమగ్ర సమాచారాన్ని ప్రజలకు నేరుగా సోషల్ మీడియా ద్వారా వివరిస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఈ రోజు వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో ఏం చెప్తారని కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు అధికార కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు గాని సీఎం రేవంత్ రెడ్డి గాని ఒకసారేమో మంత్రుల బృందం వెళ్లి అక్కడ పర్యటించి దానికి సంబంధించిన లోపాలను కూడా మీడియాకు వివరించారు, ప్రజలకు కూడా వివరించడం జరిగింది. తర్వాత బడ్జెట్ అసెంబ్లీ సెషన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీస్ వాళ్ళంతా కూడా ప్రాజెక్టు సందర్శించారు. అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ అయినా కూడా అది
పనికిరాదని కూడా చాలా వరకు కూడా ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు విజిలెన్స్ విచారణ రిపోర్ట్ కూడా ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని వాళ్ళంతా కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా బీఆర్ఎస్ పై విమర్శలు కూడా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ వీళ్ళు కూడా దాని మేడిగడ్డ ఇష్యూ పై కూడా అక్కడ ఓన్లీ ఒక్క బ్లాక్ లో ఏర్పడినటువంటి పిల్లల కుంగుబాటుని వీళ్ళు పెద్ద ఎత్తున చూపిస్తారు. కాబట్టి దీనికి కౌంటర్ గా ఈ రోజు మరి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఇటు హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఏం చెప్తారని కూడా ఆసక్తి నెలకొంది. మరోవైపు దీనికి కౌంటర్ గా కూడా ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు మహబూబ్ నగర్ రంగారెడ్డి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి నేతృత్వంలో ఈ రోజు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టులు కూడా సందర్శిస్తారు. సందర్శించి అక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల మిగతా ప్రాజెక్టులు ఏ రకంగా నిర్వీర్యం చేశారు, అక్కడ నీళ్లు రాకుండా ఏ రకంగా చేశారు, కొన్ని ప్రాజెక్టులు దాదాపు 20-30% బడ్జెట్ పెడితే పూర్తి ప్రాజెక్టులు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో నిర్లక్ష్యం చేసింది మిగతా ప్రాజెక్టులను కూడా వారు ప్రధానంగా అర్పిస్తున్నారు. ఇటు పాలమూరు రంగారెడ్డి కూడా ఎడారిలా మారిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టుతో. వీటికి డబ్బులు అంటే నిధులు కేటాయించకుండా ఓన్లీ కాళేశ్వరంకి 1,00,000 కోట్లు కేటాయించడంపై కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కౌంటర్ గా ఈ యొక్క ప్రాజెక్టుల విజిట్ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి దీనిపై ఏం చెప్తారని కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. సందీప్, సతీష్, అంటే ఫిబ్రవరి 13న సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డలో సందర్శించినప్పుడు బీఆర్ఎస్ నేతలను రావాలని ఆహ్వానించారు. అప్పుడు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఒకవేళ వారి చర్చకు సిద్ధం అంటే ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా? తప్పకుండా. అప్పుడు 2 పర్యాలు కూడా బీఆర్ఎస్ నేతలను కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఆహ్వానించారు. కానీ వాళ్ళు ఎవరు కూడా రాలేదు. మనం చూసాం ఇటు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కూడా అసెంబ్లీ నుంచి ప్రత్యేకంగా బస్సులు పెట్టి అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని పిలవడం జరిగింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే ఎవరు రాలేదు. ఒక 2-3 మాత్రం ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం వచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శించేది అక్కడ లోటుపాట్లు కూడా తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం వీళ్ళు ప్రత్యేకంగా వెళ్ళడం పట్ల కూడా కొంచెం విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే మేము పిలవనప్పుడు రానప్పుడు ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా ఎందుకు వెళ్తున్నారు అనేపై కూడా అక్కడ ఏం చూడడానికి వెళ్తున్నారు, అక్కడ నిజం కాదా వాస్తవం కాదా, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి బ్లాక్ నెంబర్ 7 లో పిల్లర్ నెంబర్ 20 వద్ద పిల్లల కుంగుబాటు గాని మొత్తం నెరబాసినట్టు పగుళ్లు గాని నిజం కాదా, దీనికి ఏం సమాధానం చెప్తారు, దీనికి ఏం సొల్యూషన్ చెప్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి దానిపై పెద్ద ఎత్తున కూడా చర్చ నడిచింది. ఇటు అసెంబ్లీలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ప్రాజెక్టుల విషయంలో ఇటు మేడిగడ్డ ఇష్యూపై కూడా వాడివేడిగా చర్చ కొనసాగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అప్పుడు పిల్లనప్పుడు రానటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రత్యేకంగా పోయి అక్కడ ఏం చేస్తారు, ఏం చెప్తారు, ఆ మేడిగడ్డ పిల్లల కుంగుబాటు సంబంధించి కానీ నెరవేర్చినటువంటి ప్రాజెక్ట్ సంబంధించి బ్లాక్ నెంబర్ 7 లోని పిల్లల నెంబర్ 20లో కానీ 22లో కానీ దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తారో కూడా ఆసక్తి నెలకొంది. కాబట్టి వీళ్ళైతే మెయిన్ గా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క దీన్ని సాగ్గా చెప్పి సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేయొద్దని కూడా వీళ్ళు ఆరోపిస్తారు. మెయిన్ గా ఈ యొక్క మేడిగడ్డ ఏదైతే పిల్లల కుంగుబాటు ఉందో పగుళ్లు ఉన్నాయో దానికి మరమ్మతులు చేస్తే సరిపోతుందని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి అక్కడ నిజంగా రియాలిటీ ప్రకారం చూస్తే మాత్రం ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. చాలా వరకు కూడా పిల్లలు పనికిరావు, మళ్ళీ పునర్నిర్మించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు మన విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి దీనిపై మరి దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు మొన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ టీం కూడా మొన్న అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ రోజు మేడిగడ్డ అదేవిధంగా అన్నారం బ్యారేజీ సందర్శన కూడా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు మరి అక్కడ ఏం చెప్తారు, ఎలాంటి డిస్కషన్ నడుస్తుందనిపై కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ సతీష్.